క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉన్నాయి? నిజంగా చాలా బాగుంది. సూర్య గారి గ్రేస్, యాక్టింగ్, క్యారెక్టర్, ఎవ్రీథింగ్ ఇస్ సో క్యారెక్టర్స్ తక్కువ ఉన్నా కానీ ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకి ఉంది. అందరూ యూజ్ చేసిన క్యారెక్టర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాయి. ఇబ్బంది లేదు, చాలా బాగుంది. సూర్య యాక్షన్ గురించి మనం ఆలోచించేది మమితా బోజీ అక్కడ. సూర్య గారి యాక్షన్ అంటే అల్టిమేట్. అసలు ఇక్కడ ఈ సినిమాకి హార్ట్ ఇంటూ మమితా బైజు. ఆ సినిమాలో ఈ స్టోరీకి ఆ క్యారెక్టర్ ఆవిడ 200% అసలు ఎక్సలెంట్ మూవీ. మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే కంప్లీట్ ఫ్యామిలీ ప్రశాంతంగా చూసుకోవడానికి బాగుంటుంది. నెక్స్ట్ ఒకసారి మనుషులు అందరిలో ప్రేమ ఆప్యాయతలు ఒక్కసారి రియలైజ్ అవుతారు. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ వాజ్ నైస్, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది. మూవీ అయితే చాలా బాగుంది. యా షీ ఇస్ యాక్టెడ్ వెరీ ఒక లక్కీ భాస్కర్ రేంజ్ లో ఉందా మేడం? అంతైతే లేదు, లైక్ ఓకే బాగుంది, చూడొచ్చు. ఇట్స్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైనర్. బట్ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది అనమాట. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. కరుపు సినిమా హిట్ అయింది కదా, ఇది కూడా హిట్ ఫ్లాప్? బాగుంది. యాక్టింగ్ అయితే ఓవరాల్ సూర్య గారు యాక్టింగ్ గురించి తెలిసిందే, చాలా బాగుంది. ఓవరాల్ ఇట్స్ ఓకే, గుడ్, నైస్. ఇంకా యాక్టింగ్ చాలా అంటారా, చాలా రాధిక గారు చూడగానే అది మదర్ చనిపోగానే నాకు చాలా వెంటనే ఏడుపు వచ్చేసింది. మా అమ్మగారు సేమ్ అంటే ఆయన ఫోన్ చేసి మా అమ్మది రింగ్ టోన్ చేసిందంటే ఎమోషనల్ గా అసలు ఎంత ఎమోషనల్ అంటే ఇంకా లాస్ట్ వరకు అదే ఇంకా ఎండింగ్ వరకు కూడా మదర్ గుర్తు లేకుండా ఎవరికి ఉండదు. చాలా 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 బాగుంది. అసలు అసలు లేక ఎంత అంటే చాలా సూపర్ ఎక్సలెంట్. మదర్ సీన్ ఎమోషనల్ క్యారెక్టర్ కరుపు కన్నా చాలా ఇష్టం. నేను ఇచ్చేసిన ఆల్రెడీ చాలా బాగుంది. కానీ ఓకే, బాగుంది. సినిమాలో హైలైట్స్ అంటే ఏం చెప్తాను? మమితా బైజు డాన్స్ అంతేనా? సినిమాలో ఎమోషనల్ సీన్స్ ఎమోషనల్ అంటే రాధిక పండించింది, సూర్య దానికి తోడు ఇంకా టూ మచ్ చేసిండు. ఎక్సలెంట్ గా ఉంది. అంటే లాస్ట్ మూవీ కరుపు కొంచెం మాసిగా ఉంది, ఇది కొంచెం క్లాస్ అన్నట్టు చెప్పుకోవచ్చు. దానికి దీనికి సంబంధం లేదు అసలు, పూర్తి క్లాస్. ఎక్సలెంట్. సూర్య చాలా ప్లెజెంట్ గా చేసిండు. లక్కీ భాస్కర్ లెవెల్లో ఉంది. లక్కీ భాస్కర్ దాని వేరు, ఇది వేరు. అంటే అంత ఇంట్రెస్టింగ్ గా వెళ్ళింది. దానికుంటే దీని ఇంట్రెస్ట్ వేరు, దాని ఇంట్రెస్ట్ వేరు. సో సినిమా ఓవరాల్ గా మీరైతే సాటిస్ఫైడ్? యా, సాటిస్ఫైడ్. థాంక్యూ. సినిమా ఎమోషనల్ సీన్స్ అండ్ ఫ్యామిలీ, ఇట్స్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు వచ్చే సినిమాలకి అన్ని ఫైటింగ్ ఒక ఫ్యామిలీ వచ్చి చూసే సినిమా. అంటే చాలా రోజుల తర్వాత సూర్య గారు మళ్ళీ ఫ్యామిలీ మూవీ చేశారు. ఇంత లాస్ట్ మూవీ కరుపు కొంచెం బట్ దిస్ ఇస్ వెరీ గుడ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. ఆల్ ద ఫ్యామిలీస్ కెన్ కమ్ అండ్ సీ. డైలాగ్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. డైరెక్ట్ బాగుంది. సెకండ్ హాఫ్ ఏదో బాగాలేదు అన్నమాట. హిట్ అయితే తిరుపతి వెళ్ళి గుండు కుట్టించుకుంటున్నాను, వెళ్ళొచ్చాను. ఇప్పుడు ఈ సినిమా చెప్తాను. ఈ సినిమా చూడగానే నాకు మా అమ్మ గుర్తుకొచ్చింది. ఎందుకంటే బంధాలు మనం నిలబెట్టాలి. మా అమ్మకు ఫోన్ చేసి ఎలా ఉన్నారో అడిగేసి మీకు రివ్యూ ఇస్తాను. నాకు ఇప్పుడు అర్జెంటుగా మా అమ్మకు ఫోన్ చేయాలనిపిస్తుంది, అంత బాగుంది ఈ సినిమా. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమాలు మనకి ఐటెం సాంగ్లు ఏంటి గాలిలో సుమోలు ఎగరడాలు అన్నీ అయ్యాయి. కానీ ఈ సినిమా 100% జెన్యూన్ గా చెప్తాను. మా అమ్మకు ఫోన్ చేస్తున్నాను, ఆవిడ లిఫ్ట్ చేయగానే మీకు రివ్యూ చెప్తాను నేను.